ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అరడజన్కు పైగా సినిమాలతో క్షణం తీరిక లేకుండా దూసుకుపోతున్న డార్లింగ్ చివరిగా నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దక్కించుకున్న మూవీ కల్కి 2898 AD. ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యే ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేక్షకుల అంచనాలను మించి VFXతో మెప్పించింది. ఈ క్రమంలోనే ప్రభాస్ కెరీర్లోనే రికార్డు గ్రాసింగ్ ఫస్ట్ హాఫ్గా కల్కి సంచలనాన్ని సృష్టించింది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీలో నటించనున్నారు. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ కల్కి 2 సెట్స్లోకి అడుగు ప్రభాస్ పెడతారని టాక్ నడిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పార్ట్ 2 కోసం ప్రభాస్ అభిమానులే కాదు, సాధారణ ఆడియన్స్ సైతం ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. అంతేకాదు, సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని కళ్ళు కాయలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నిరీక్షణ కెట్టకేలకు తెరపడింది. ఇటీవల కల్కి 2 సినిమా గురించి ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లేటెస్ట్గా సినిమాల నిర్మాణ పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్న స్వప్నదత్, ప్రియాంక దత్తుల నుంచి సాలిడ్ క్లారిటీ వచ్చేసింది. కల్కి 2 ఇప్పటికి 30% షూటింగ్ పూర్తయిందంటూ వివరించిన వీళ్ళిద్దరు వాటితో పాటుగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, సినిమా విషయంలో దీపికా పడుకొనపై వస్తున్న రూమర్స్ను కూడా కొట్టిపారేశారు. ఆమె పాటలో ఖచ్చితంగా నటిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. అలా స్వప్న, ప్రియాంక ఇద్దరు ఇచ్చిన క్లారిటీతో కల్కి 2 పై ఆడియన్స్లో ఒక మంచి క్లారిటీ వచ్చేసింది. కల్కి 2లో దీపికా పడుకునే పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. రెండో పాటలో ఆమె రోల్ మరింత పవర్ఫుల్గా ఉండనుందని తెలుస్తుంది. ఈ మొదటి భాగం ఇప్పటికే విడుదలైంది కాబట్టి రెండవ భాగంలో దీపికా స్థానంలో మరొక నటిని పెట్టడం సాధ్యం కాదు. కథలో కీలకమైన పాత్ర కాబట్టి ఆమెను ఏ కారణం చేతనైనా చిత్ర బృందం నుంచి తప్పించే అవకాశం లేదు. అయితే కల్కి సీక్వెల్ సెట్పై వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉంది. కల్కి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం దాదాపు 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టింది. ఇప్పుడు 2000 కోట్ల టార్గెట్తో కల్కి 2 తీయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది చివరిలో కల్కి 2 స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఈసారి కల్కి 2లో అందరి పాత్రలు మరింత పవర్ఫుల్గా ఉండబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే పలు సందర్భాలు తెలిపారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కల్కి 2లో ప్రభాస్ కర్ణుడి పాత్ర ఎక్కువగా ఉంటుందంట. ఇది సినిమాకు హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. త్వరగా సినిమాను స్టార్ట్ చేసి వచ్చే ఏడాది చివరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.